ఆ తర్వాత కాలంలో రాజుకు జరిగిన విషయాలన్నీ తెలిసి తన పరివారంతో చెరువును పక్షులను సందర్శించాడు. అప్పటికప్పుడు చెరువు చుట్టూ కంచె వేయించేందుకు ఏర్పాట్లు చేశాడు. అనతి కాలంలోనే నేలపట్టు పెద్ద పక్షుల సంరక్షితా కేంద్రంగా పేరు పొందింది. కాలక్రమేణా వలస పక్షుల సంఖ్య పెరిగింది. సందర్శకుల సంఖ్య కూడా పెరిగింది. గ్రామం పచ్చని పైరు పంటలతో అష్టైశ్వర్యాలతో తులతూగింది. నీకు తెలుసా లిఖిత్, ఈ నేలపట్టు అనేది మన రాష్ట్రంలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఉంది. పెలికాన్ పక్షులకు దక్షిణ ఆసియాలో ఇదే పెద్ద ఆవాసం. ఇక్కడ నీటి నిండా కరుప, నీర్ కంటి అనే రకరకాల పేర్లతో పిలిచే చెట్లు పుష్కలంగా పెరుగుతాయి. ఇవి దాదాపు సగభాగం నీటిలో మునిగి ఉంటాయి. ఇక్కడ ఉన్న బురద మట్టి ఈ చెట్లకి బాగా సరిపోతుంది. నీటిలోని చేపలకు ఆహారం బాగా దొరుకుతుంది. ఇది మన గూడూరు పట్టణం నుండి 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అవునా అమ్మా, అయితే మనం కూడా ఒకసారి వెళ్దామా? ఓ, వెళ్దాం. ఈసారి ప్రదర్శన జరుగుతున్నప్పుడు మీ నాన్నగారికి చెప్తాను, తీసుకెళ్తారులే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.